మేడం నమస్తే అండి. మొన్నటి వరకు సిద్ధం హోర్డింగ్లు చూసాం. ఈరోజు నాకు ఒక కళ ఉంది, అక్క చెల్లెమ్మల కళ నా కళ, రైతుల కళ నా కళ అంటూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనిపై ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అంటే ఇప్పుడు ఈయన చేసిన ఇప్పుడు దాకా కళలు నవరత్నాలు అవి గంగలో గెలిచిపోయినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఓటింగ్లు ఎక్కడ పడితే అక్కడ చూసి నాకు ఒక కళ ఉందని ఓటింగ్ అవుతుంటే ఆ ఓటింగ్లు చూసి మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు ఊబిలో పెట్టి రాష్ట్రాన్ని ఆఖరికి సచివాలయాలు కూడా తాకట్టు పెట్టుకునే అంత దిగజారిపోయినాడు. ఏమి కళ ఉందని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాడని నాకు ఒక కళ ఉందని ఆ హోర్డింగ్లు వేసుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని అమ్మి తాకట్టు పెడతానికే అది ఒక కళ ఉంది. అందుకే ఆ ఓటింగ్ పెడుతున్నారని మా మహిళలందరూ మేము అనుకుంటున్నాం. అంటే అక్క చెల్లెమ్మల కళ నా ద్వారా నేను సాకారం చేస్తాను, వాళ్ళ కోసం ఈరోజు మహిళా సాధికారత తీసుకొచ్చిన ప్రభుత్వం మనది అని అంటూ కూడా నేను మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? అసలు ఇంట్లో వాళ్ళకే గతి లేదు, సొంత అక్క చెల్లెళ్ళకే గతి లేదు, సొంత చెల్లెలు సొంత తన అక్కకి కూడా న్యాయం చేయలేడు. మేము ఇప్పటికీ అడుగుతున్నాం, బాబాయిని ఎవరు చంపారు అని సొంత అక్కే రోడ్డును పడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే న్యాయం చేయలేనాడు. అలాంటి వాడు మాకేం న్యాయం చేస్తాడు? ముందు తన ఇల్లుని సరి చేసుకొని బయటని సరి చేసుకోవాలి. అలాంటి వాడి మీద మాకు నమ్మకం లేదు. మా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా అతను సొంత కుటుంబాన్ని రోడ్డును పెట్టి సొంత చెల్లెల్ని షర్మిల గారినే తిట్టించే పొజిషన్కి వచ్చాడు. అలాంటి నీచ చర్యలు బయటకు అక్క చెల్లెళ్ళు అంటాడు, సొంత ఇంట్లో చూస్తే అక్క చెల్లెళ్ళే దూషిస్తాడు. అలాంటి వాడి మీద మాకు నమ్మకాలు లేవు. ఏంటి మేడం అసలు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈరోజు జరుగుతున్న బహిరంగ సభకి ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉందంటారు? ఈ సభ తర్వాత రేపు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు మార్నింగ్ నుండి చూస్తూనే ఉన్నారు. కొన్ని లక్షల మంది తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన కలయిక. అంటే ఒక దుష్ట శక్తిని నాశనం చేస్తానికి, ఒక దుష్ట శక్తిని అంతరించడానికి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్గా పూనుకొని ఒకరికొకళ్ళు తోడుగా మేము ఉన్నాము, ఆంధ్ర రాష్ట్రాన్ని మేము బతికించుకుంటాం, మేము కాపాడుకుంటామని ఈ మూడు కలయికలో మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయండి. అది మేడం ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ఉద్యమం చేశారు ప్రత్యేక హోదా కోసం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈరోజు ఏంటి పరిస్థితి? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేద్దామని అనుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని కూడా వైసీపీ నాయకులందరూ ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు? అసలు పొత్తులో ఏమి కాదండి. మోడీ గారు కాళ్ళు పట్టుకొని మోడీ గారిని 4 సంవత్సరాల నుంచి బతిలాడుకుంటుంది ఎవరు? దీనికి సమాధానం ఎవరు చెబుతారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేసింది నిజమే, ఆయన నిజాయితీగా మాట్లాడాడు. తర్వాత మోడీ గారికి కొన్ని ఏదో తెలియదు, మనకి ఆ లోతు విషయాలు మనకు అనవసరం. కానీ ప్రత్యేక హోదా కోసం నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు పోరాడలేదు, ఈ రోజు పోరాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనకి రాష్ట్ర అభివృద్ధి, మనకి ఒక రాజధాని, మనకంటూ ఒక వ్యవస్థ, అంటే సిస్టమేటిక్ వ్యవస్థ. అంటే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది ప్రతి వ్యవస్థ. ఎందుకంటే ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులనే ఒక వాచ్మెన్ లాగా, అంటే ఒక అంటే ఇంత మంచి డిపార్ట్మెంట్ని కూడా ఇంత నీచమైన వ్యవస్థకు దిగజార్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థను కూడా నీట్గా పరిపాలించే ఆలోచన ఉండేది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి. మేడం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ రాకముందు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా ఉంది అసలు రాష్ట్రం? అంటే రీసెంట్ నిన్నే కదా ఎలక్షన్ కోడ్ రీజన్ అందరూ ఓపెన్ అయిపోయారు. ఎవరైతే హోల్డ్లో ఉన్నారో అందరూ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యారు. ఈరోజు ఇంతమంది బయటకు వస్తున్నారు అంటే ఒక కసితోటి బయటకు వస్తున్నారు. ఎలక్షన్ కోడ్ కోసం వెయిట్ చేసాం మేము ఎప్పుడని. అది నిన్నటి నుంచి మొదలైంది. ఇంకా ముందు ఈ 40 రోజుల్లో మేమేంటో ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న కసి ఏంటో ఆ జగన్మోహన్ రెడ్డికి రుచి చూపిస్తున్నాం త్వరలో. ముఖ్యంగా ఈ జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థుల లిస్టు ఖరారు చేసిన తర్వాత ముఖ్యంగా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం కానీ కార్యకర్తల మధ్య సమన్వయం కానీ ఏ విధంగా ఉంది? అసలు పూర్తి స్థాయిలో కలిసి పనిచేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి మన పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని నెలల దాకా కూర్చొని డిస్కషన్ చేసి చాలా లోతుగా ఏది చేస్తే ఏ నియోజకవర్గంలో ఏది బాగుంటుందని చాలా ఆలోచించి ఉంటాయి. కొన్ని బాధలు ఉంటాయి, కష్టపడిన వాళ్ళు కూడా కొంచెం బాధలు ఉంటాయి. అవన్నీ నిలదొక్కొని వాళ్ళందరూ సెటరేట్ అయ్యి ఒకరికొకరు తోడుండి ముందుకు వస్తాము. మనందరం కలిసి ముందు రాష్ట్ర
రాష్ట్రాన్ని కాపాడుకుందాం అన్న ఆలోచనకు వచ్చారండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసున్నారు ఈ 4 సంవత్సరాలు రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో, ఎంత ఇబ్బంది పడిందో చూసుకొని ఉన్నారు. దానివల్ల పొత్తులకి సపోర్ట్ చేస్తానికి ప్రతి ఇన్ఛార్జి, ప్రతి ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. కొంచెం కార్యకర్తల్లో కొంచెం ఇబ్బంది ఉన్నా సర్దుకుపోయే ఆలోచనలో ఉన్నారు. ఇది ముందు ఇంకా మంచి ఫలితమే ఇచ్చిద్దని మేము అనుకుంటున్నామండి. అంటే గ్రామ స్థాయిలో ఈ పొత్తు మీద ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటారు అసలు ప్రజలు? అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు కార్యకర్తల దృష్టి నుంచి చూస్తే మనం కష్టపడి పని చేశాము, సడన్గా ఇప్పుడు పొత్తులో ఇంకొకళ్ళు వచ్చారు అంటే అది కొంచెం తీసుకుంటానికి కూడా కష్టమే. కానీ బాబు గారు దూరదృష్టితోటి ఏదో ఇది మంచి జరిగిద్ది అనే ఆలోచనతోటి ఆయన చేశారు కాబట్టి ఆయన మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని స్వీకరిస్తామండి. ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. అంటే అధిష్టానం కూడా సూపర్ 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు మీ నియోజకవర్గంలో ఈ సూపర్ 6 కార్యక్రమాల మీద ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? అసలు చాలా అద్భుతమైన పథకాలండి, 6 పథకాలు. ముఖ్యంగా మహిళలకి మహాశక్తి అని మాకు దాంట్లో 4 పథకాలు ఇచ్చారు. అందుట్లో తల్లికి వందనం, 3 సిలిండర్లు, జిల్లా వారీలో ఎక్కడైనా సరే మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం, మళ్ళీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ నిధి కింద మళ్ళీ 1,500 రూపాయలు ఇస్తాం. ఇవన్నీ ఒక మంచి, ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి అంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల దాకా నేనున్నాననే హామీ. ఈరోజు నిత్య అవసర సరుకులు ధరలు పెరిగిపోవడం, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోవడం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఎక్కడైనా బస్సు ప్రయాణానికి వెళ్ళాలన్నా దూరాభారాన చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, మహిళలు, చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు. ఈరోజు అధికంగా రేట్లు పెరగడం వల్ల దానివల్ల బస్ ప్రయాణం, ఉచిత బస్ ప్రయాణం కూడా చాలా బాగుందండి. దీన్ని ప్రజలు చక్కగా యూజ్ చేసుకుంటే అద్భుతంగా ఉండిద్ది. ఏంటండి అసలు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు ఈ పొత్తుతో? ఎన్ని స్థానాలు అంటే ఇప్పుడు అందరూ పొత్తు మీద గెలుస్తున్నాం. 163 మేము టార్గెట్ పెట్టుకున్నాము. లోకేష్ బాబు గారు 163 ఖచ్చితంగా మేము కొడతాం.